హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇఫ్తార్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పాప అడిగింది నాకు పూరి చికెన్ కర్రీ చేయి మమ్మీ అని. సో అందుకోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. సో 2 ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి కొంచెం పెద్దటి 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో పసుపు వేసాను. సో అది కూడా కొంచెం ఫ్రై అయ్యేలోపు నేను ఇటు సైడు మిక్సీలో కొంచెం కొబ్బరి, కొంచెం జీడిపప్పు తీసుకొని మిక్సీకి వేసుకున్నాను అన్నమాట. సో దాంట్లోనే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకున్నాను. ఇది వేయడం వల్ల గ్రేవీ కొంచెం బాగా వస్తుంది, అలాగే చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. తర్వాత నేను 3 టమోటాలు తీసుకున్నాను అన్నమాట. ఒక మీడియం సైజ్ ఉండేవి 3 తీసుకున్నాను. 3 తీసుకొని మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాంట్లో వేసాను. అలాగే ఇటు సైడ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. తర్వాత సాల్ట్, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. లాస్ట్లో నేను కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కోకోనట్ అండ్ జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇది కొంచెం మంచిగా కుక్ అయ్యాక కొంచెం వాటర్ వేసేసుకున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలని దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి. సో నేనైతే కొంచెం ఎక్కువనే వాటర్ తీసుకున్నాను అన్నమాట. సో పూరీలో కొంచెం బాగా గ్రేవీ ఉంటే బాగుంటుందని. సో ఇలాగ కాసేపు బాయిల్ చేశాక మనకు కొంచెం దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం వెంటనే ఆఫ్ చేసేసుకొని పూరీకి పెట్టేసుకొని పూరీ చేసేసుకున్నాను. సో ఇది మా ఇఫ్తార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.